చూస్తున్నాం. పిఠాపురం హత్యాచార ఘటనపై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హత్యాచార ఘటన బాధ కలిగించిందన్నారు. ఈ అమానుష చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన అన్నారు. చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని జిల్లా యంత్రానికి ఆదేశాలను జారీ చేశారు. బాధితురాల్ని ఆదుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురం హత్యాచార ఘటనపై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హత్యాచార ఘటన బాధ కలిగించిందని పవన్ అన్నారు. ఈ అమానుష చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా యంత్రానికి ఆదేశాలను జారీ చేశారు. బాధితురాల్ని ఆదుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం హత్యాచార ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం ఇక దీనిపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి. అనుష, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు పిఠాపురంలో నిన్న జరిగినటువంటి డంపింగ్ యార్డ్ లో జరిగినటువంటి అత్యాచార ఘటనపై అయితే ఈ రోజు అయితే స్పందించారు. ఏదైతే బాలిక జరిగిన అన్యాయం పైన కూడా చాలా విచారం వ్యక్తం చేశారు. ఏదైతే దోషుని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా తన ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఏదైతే ఈ జరిగిన సంఘటన తీవ్ర అమానుషమైన సంఘటన, ఈ సంఘటనకి ప్రతి ఒక్కరూ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి అని చెప్పేసి కూడా తను పిలుపునివ్వడం అయితే మనం చూస్తానన్నాం. నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీకి మాజీ కౌన్సిలర్ అయినటువంటి దుర్గాడ విజయలక్ష్మి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ గా అయితే తనున్నారు. ఆమె భర్త ఎవరైతే జాన్ ఉన్నాడో, దుర్గాడ జాన్ ఉన్నారో, ఈ జాన్ అయితే ఒక మహిళ సహాయంతో 16 సంవత్సరాల మైనర్ బాలిక ఒక బ్యాంక్ దగ్గర ఉండగా ఆ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకొని ఏదైతే పిఠాపురంలో ఉన్నటువంటి మాధవపురంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ దగ్గరికి తను తీసుకెళ్లి తన పైన అత్యాచారం చేయడం చాలా అమానుష ఘటనగా అయితే వెలుగులోకి అయితే వచ్చింది. ఈ యొక్క సంఘటన అపరమారక స్థితిలోకి వెళ్ళినటువంటి ఆ బాలికని ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలనే నేపథ్యంలో ఆటోలో ఎక్కిస్తుండగా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు చూసి వెంటనే ఎవరైతే ఆ జాన్ ఉన్నాడో జాన్ పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులుగా అప్పచెప్పడం అయితే చూస్తాను. ఈ సంఘటనలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దుమ్మెత్తి పోస్తున్నారు ప్రభుత్వం పైన. ఈ ప్రభుత్వంలో ఎక్కడ హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్తున్నటువంటి డిప్యూటీ సీఎం ఎక్కడ హెల్పింగ్ హ్యాండ్స్, ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కరువైపోయిందని చెప్పి పెద్ద ఎత్తున దుమారం కూడా లేపుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం చూస్తాం. ఏదైతే బాలిక జరిగిన ఏదైతే ఆ సంఘటన జరిగిన బాలికని కూడా పరామర్శించడం అయితే పిఠాపురంలో జరగటం అయితే పవన్ కళ్యాణ్ జరిగింది. ఆ బాలికతో పాటు బాలిక కుటుంబ సభ్యులకు కూడా తనకు భరోసా ఇవ్వటం కూడా చూసింది. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏదైతే ఏదైతే ఆ ముద్దాయి ఉన్నాడో ముద్దాయికి కఠిన శిక్షలు విధిస్తామని చెప్పడం కూడా మనం చూస్తాం. అదే విధంగా జనసేన కార్యకర్తలు కూడా పిలుపునైతే ఇవ్వటం అయితే చూస్తానే ఉన్నాం. ఈ జనసేన కార్యకర్తలంతా కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలి, అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని కూడా తను పవన్ కళ్యాణ్ అయితే పిలుపునివ్వటం అయితే మనం ప్రధానంగా చూస్తున్నాం. కానీ ఈ యొక్క ఏదైతే పిఠాపురంలో బాలికపై జరిగినటువంటి ఘటన విషయంలో అయితే చాలా సీరియస్ గా డిప్యూటీ సీఎం అయితే ఉన్నట్లయితే మనం చూస్తానే ఉన్నాం. ఎవరైతే ఈ సంఘటన అంటే ఈ రాష్ట్రంలో ఈ సంఘటన జరగటం ఆ పక్కన ఉన్నటువంటి ఎవరైతే చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు చూడటం వల్ల ఇది వెలుగులోకి వచ్చింది. అదే కానీ ఎవరు చూడకపోతే ఈ సంఘటన పరిస్థితి ఏంటి, ఈ బాలిక పరిస్థితి ఏంటి అని కూడా చాలా విచారం వ్యక్తం చేసినట్టు మనం చూస్తాను. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ప్రభుత్వం అయితే చూస్తూ ఊరుకోదు. చాలా స్ట్రిక్ట్, చాలా సీరియస్ గా ఈ ప్రభుత్వం అయితే వారికి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని శిక్షిస్తాము. ఎట్టి పద్ధతిలో మహిళలపై జరిగిన అన్యాయాల్ని ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. తప్పకుండా ఈ ప్రభుత్వం మహిళలకు రక్షణగా నిలబడుతుందని కూడా ఒక పిలుపునివ్వటం అయితే మనం ప్రధానంగా అర్థమవుతున్నాను సార్. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.